కూర్చోమనండి సార్, చెప్తాను. నేను చెప్పను. రైట్. మొత్తానికి మండలిలో లడ్డూపై చర్చ ఒక కొలిక్కి రాకూడదు. పదే పదే అడ్డుపడాలి, అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలి, లేని అపోహలు, లేని ఫిర్యాదులు వీటి గురించే మాట్లాడే రీతిగా ప్రభుత్వ తరపు సభ్యులు మాట్లాడుతూ ఉండటం గమనార్హం. పదే పదే చర్చ మొదలు పెట్టడానికి ముందు ఏకంగా మండలి చైర్మన్కే పాఠాలు చూపారు. అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు చైర్మన్గా వ్యవహరించిన, స్పీకర్గా వ్యవహరించిన నాదెండ్ల మనోహర్ అనంతరం ఎట్టకేలకు చర్చ చేపడితే అసలు విషయాలు బయటకు రాకుండా పదే పదే ఫిర్యాదులో ఉన్న అంశాలని మాత్రమే ప్రస్తావిస్తూ అసలు నివేదికలో ఏముందో దాన్ని మరుగున పరుస్తూ అసలు విషయాన్ని మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రసంగాన్ని అడ్డుకుంటూ సభ ముందుకు సాగుతున్న వైనం మనకు కనిపిస్తోంది శాసన మండలిలో. నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి అంతకంటే ఏం కావాలి? చెప్పాలి అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు కూడా కూర్చోపోతలేగా. ప్లీజ్ కూర్చో. అయితే మంత్రి గారు ఒప్పుకుని చెప్పారు, మీరు కూర్చో. మీరు కూర్చోవాలి. చెప్పారండి. అరే చెప్పారంటే రికార్డులో చెప్పారు. ఇప్పుడు చెప్పారండి. కూర్చోబోయే వాళ్ళని చెప్పారండి, మంత్రి గారు చెప్పారండి. నేను అనుకున్నాను మీరు వినండి, తిముడుతున్నారు. అది పద్ధతి కాదు, మీరు పద్ధతి కాదు. వినండి, మంత్రి గారిని నేను అడిగాను, మీరు నన్ను క్రిస్టియన్ వినండి. మంత్రి గారు నేను అడిగాను, నేను అబ్జెక్షన్ తెలియజేశాను. అరే వినండి అయ్యా. రాహులా ఏమయ్యా, ఏంటిది? ఆగా నువ్వు ఆగా. ఏంటిది? నువ్వు ఆగా. ఉండవయ్యా. ఇప్పుడు మంత్రి గారు వినువయ్యా బాబు. మంత్రి గారు నన్ను ఉద్దేశించి మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వివరణ ఏమిచ్చారంటే నేను అన్నమాట వాస్తవం, అనుకున్నాను మీరు క్రిస్టియన్ అని. ఏం చెప్పారు విన్ను తప్పాలి. దయచేసి మీరు గౌరవ ఎమ్మెల్సీగా అనుకుని మీరు చెప్పేది కొంచెం వినండి. ఆయన ఏం చెప్పారని మీకు వినిపించకపోతే నేను చెప్తున్నాను, వినండి. వినాలి కదా. ఇప్పుడు నేను అభ్యంతరం తెలియజేశాను, నేను క్రిస్టియన్ అనుకున్నాను మిమ్మల్ని, అందుచేత నేను అన్నాను. మీరు సభాపూర్వకంగా నేను హిందూ అని ఒప్పుకున్నారు, మీరే చెప్పారు నాకు తెలిసింది. కనుక నేను ఎప్పుడు భేషజాలాలకు పోను. కనుక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నేను తప్పు అయిందని ఒప్పుకుంటున్నానని చెప్పి క్లియర్గా చెప్పాను. నేను రమణ కూర్చో సార్. ఇప్పుడు చర్చను కొనసాగిద్దాం. దయచేసి కోఆపరేట్ చేయండి. దయచేసి కిందకు దిగాలి. ఇచ్చినాక మీరు రూలింగ్ ఇచ్చినాక ఏం సార్ వాళ్ళు మాట్లాడేది? ఎగ్జామ్ ఫర్ 5 minutes.
నిజంగా ఒక డ్రమాటిక్ ఆప్టిక్స్కి తెరలేపారు ప్రభుత్వ తరపు సభ్యులు. సాక్షాత్తు స్పీకర్ కులం మీదే వ్యాఖ్యలు చేసేంతగా ప్రస్తుత సభ నడుస్తుండడం చూస్తూ ఉన్నాం. అనంతరం మళ్ళీ మండలి చైర్మన్కు క్షమాపణలు చెప్పారు. నిజంగా కులాల ప్రస్తావన ఏకంగా చట్ట సభలకు కూడా తీసుకురావటం అనేది అధికార సభ్యులకే చెల్లిందంటూ కూడా చూస్తున్న వ్యూవర్స్ కానీ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మండలి చైర్మన్ క్రిస్టియన్ అంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియం దగ్గరకు వెళ్ళారు. అనంతరం ఆయన తన మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పినట్టుగా కూడా మండలి చైర్మన్ చెప్పిన అంశం మనం చూసాం. సో అసలు క్రిస్టియన్ అయితే ఏంటి, హిందూ అయితే ఏంటి, సాక్షాత్తు చైర్లో కూర్చున్న మండలి చైర్మన్ కుల ప్రస్తావన అది కూడా లేని విషయాన్ని ప్రస్తావించడం అనేది మరి అధికార సభ్యులకే చెల్లిందంటూ కూడా పలువురు అభిప్రాయపడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మండలిలో మొదటి నుంచి కూడా చర్చ చేపట్టకుండా చర్చ పక్కదారి పట్టేట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సభ్యుల తీరు చూస్తే కనుక నిజంగా విస్మయానికి గురవుతున్నారు పలువురు. మండలి చైర్మన్పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు, అలాగే మండలి చైర్మన్ క్రిస్టియన్ అంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను మండలి చైర్మన్ ఖండించారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి చైర్మన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను క్రిస్టియన్ అనడానికి నువ్వు ఎవరు, నేను క్రిస్టియన్ అని నీకు తెలుసా, నేను హిందువును అంటూ ఆయన క్లారిటీ ఇచ్చిన నేపథ్యం. తాను క్రిస్టియన్ను కాదని స్పష్టం చేశారు మండలి చైర్మన్. నేను హిందువుని క్రిస్టియన్ కాదంటూ కూడా ఆయన రిపీట్ చేసిన పరిస్థితి. ఆయన క్రిస్టియన్ అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరే, నన్ను క్రిస్టియన్ అంటే మీరే. చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, క్షమాపణ చెప్తాను నేను. మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. నేను క్రిస్టియన్ కావాలి. మంత్రి గారు, మంత్రి గారు, నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని. మీరు నన్ను క్రిస్టియన్ గా మాట్లాడటం అనేది నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం. నా కులం మీద మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. రైట్, జరుగుతున్న తంతుపై మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. సతీష్ చెప్పండి, ఏకంగా ఒకసారేమో మండలి చైర్మన్కే పాఠాలు చెప్పజూశారు నాదెండ్ల మనోహర్, ఇప్పుడేమో ఆయన కుల ప్రస్తావన, లేని కుల ప్రస్తావన తీసుకురావటం. నిజంగా ఇది ఎప్పుడైనా ప్రెసిడెన్స్ ఉందా సభలో ఇలాంటి సంస్కృతి అనేది? అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలోనే ఒక దురదృష్టమైనటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. సాక్షాత్తు శాసన మండలి చైర్మన్ ని, ఇప్పటి వరకు శాసన మండలి చైర్మన్ ని ఎవరు కూడా ఆన్ రికార్డ్ ఇటువంటి భాషతో, ఇటువంటి పదజాలాలతో ఈ విధంగా మతాన్ని ఆపాదించి వ్యాఖ్యలు చేసినటువంటి దాఖలాలు లేవు. అటువంటి సంఘటన ఈ రోజు శాసన మండలిలో లడ్డూ ప్రసాదంపై చర్చ సందర్భంగా చోటు చేసుకోవడం అందరినీ నిర్ఘాంతపరిచింది. ముఖ్యంగా శాసన మండలిలో లడ్డూ ప్రసాదంపై చర్చ జరుగుతున్నప్పుడు హెరిటేజ్, అదేవిధంగా ఇందాపూర్ వ్యవహారాలు ఏ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హిందువుల భక్తులు మనోళ్ళు దెబ్బతీశారన్న అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చర్చించినప్పుడు, ముఖ్యంగా ఎమ్మెల్సీ మాధవరావు మాట్లాడుతున్నప్పుడు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మంత్రులు వరుసగా పయ్యావుల కేశవ్, లోకేష్ మాట్లాడారు. తర్వాత అచ్చెన్నాయుడు కూడా మాట్లాడుతూ నేరుగా ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ప్రస్తుత శాసన మండలి చైర్మన్ హోదాలో ఉన్నటువంటి మోషన్ రాజు ఇద్దరిని కూడా ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మండలి చైర్మన్ మోషన్ రాజు క్రిస్టియన్ కాబట్టి ఈ చర్చలో ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఏకంగా చైర్మన్ సీటునే దురుద్దేశాలు ఆపాదించేలాగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనంతా కూడా తీవ్ర ఆందోళన చేశారు. అసలు శాసన మండలి చైర్మన్ మతం గురించి ప్రస్తావించడం ఏంటన్న అంశం, దీనిపైన మండలి చైర్మన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నన్ను క్రిస్టియన్ అనడానికి మీరెవరు, ఈ శాసన మండలి సాక్షిగా నన్ను క్రిస్టియన్ అని వ్యాఖ్యానించడానికి మీరెవరంటే తీవ్రంగా మండిపడ్డారు. నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువునని చాలా స్పష్టంగా శాసన మండలి చైర్మన్ చెప్పారు. దీనికి క్షమాపణ చెప్పాల్సిందేనని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలంతా మండలి చైర్మన్ పోడియం వద్ద కూడా తీవ్ర ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ ఆందోళన నేపథ్యంలోనే సభ వాయిదా పడింది, కాసేపు విరామం ప్రకటించారు. వాస్తవానికి ఇక్కడ మంత్రి అచ్చెన్నాయుడిని క్షమాపణ చెప్పమని కోరితే ఆయన
మంత్రి అచ్చెన్నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను క్రిస్టియన్ అని అనుకున్నాను, కానీ మీరే చెప్పారు కాబట్టి నేను తప్పు ఒప్పుకుంటున్నానని చెప్పారు తప్ప ఎక్కడ క్షమాపణ అన్నది చెప్పలేదు, కాబట్టి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అంతా కూడా ఆందోళన కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే సభ వాయిదా పడింది. ఈ సభ ఈ లడ్డు అంశం పైన చర్చ ప్రారంభం అయినప్పటి నుండి కూడా శాసన మండలి చైర్మన్ ని ఈ దురుద్దేశాలు ఆపాదించేటువంటి ధోరణిలోనే మంత్రులు వ్యవహరించడం అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ముందు పయ్యావుల కేశవ్ అసలు మీరు చెడు సాంప్రదాయాలను తీసుకొస్తున్నారంటూ చైర్మన్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. స్టేట్మెంట్ ఇవ్వకుండా మీరు స్వల్పకాల చర్చను ఎలా చేస్తారు, ముందు దాన్ని ఎలా పెడతారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా మాజీ స్పీకర్ గా పనిచేశారు కాబట్టి ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ కూడా అదే విధంగా మీరు ఒక రాంగ్ ప్రొసీడింగ్ ని తీసుకొస్తా ఉన్నారు, బ్యాడ్ ప్రొసీడింగ్ ని తీసుకొస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దానికి మండలి చైర్మన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీరు నోటీస్ ఇవ్వకుండా గతంలో స్వల్పకాల చర్చ ప్రారంభమైన తర్వాత ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అప్పటికప్పుడు స్టేట్మెంట్ ఇస్తామన్నట్టు ఒక సాంప్రదాయం తీసుకొచ్చింది మీరు. ఇటువంటి సాంప్రదాయాలు మీరు తీసుకొచ్చి నన్ను చైర్ ని ఉద్దేశించి ఆ చైర్ కి దురుద్దేశాలు ఆపాదించడం సమంజసం కాదంటూ వ్యాఖ్యానించారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు అచ్చెన్నాయుడు శాసన మండలి చైర్మన్ అంటే ఒక్కొక్క మంత్రికి ఇది వాంటెడ్ గానే ఒక ప్రీ ప్లాన్డ్ గానే శాసన మండలి చైర్మన్ ని క్రిటిసైజ్ చేసి ఇష్యూని డివేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందన్న విషయం చాలా స్పష్టంగా. ఎందుకంటే లడ్డూపై చర్చ అనగానే ఎక్కడైతే హెరిటేజ్ ఇందాపూర్ అనుబంధం ఎక్కడ బట్టబయలవుతుందో భారీగా నెయ్యిని అత్యధిక ధరకు కోట్ చేసి ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్న విషయాలు బయటపడతాయన్న అంశం రావడంతో ఈ చర్చని అడ్డుకోవడానికి ఇన్ని రోజులు ప్రయత్నించింది. ఇప్పుడు మండలి చైర్మన్ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం అన్నది తీవ్ర దుమానం రేగింది. ఈ నేపథ్యంలోనే శాసన మండలిలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర ఆందోళన చేశారు. దీంతో కొద్దిసేపు కిందట మండలి చైర్మన్ సభను కొద్దిసేపు విరామం ప్రకటించారు. హరి రైట్ సతీష్, ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం.